సో, డిసెంబర్ అనంగానే యానిమే ఫ్యాన్స్‌కి పండగ. ఎందుకంటే డిసెంబర్‌లో బోలెడన్ని బిగ్ యానిమేకి సంబంధించిన న్యూసెస్ వస్తాయి. బికాస్ 'షోnen జంప్' ఫెస్టా ఉంటుంది కాబట్టి. ఆ పండగ డిసెంబర్ 20 తర్వాత స్టార్ట్ అవుతుంది. బోనస్‌గా ఇప్పుడు ఒక 2 యానిమేస్‌కి సంబంధించిన క్రేజీ న్యూసెస్ రివీల్ అయ్యాయి. అవి కూడా బిగ్ యానిమేసే. అవే 'జోజో బిజార్ అడ్వెంచర్స్' అండ్ 'వన్ పంచ్ మ్యాన్'. సో, ఈటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, ఫస్ట్ 'వన్ పంచ్ మ్యాన్' విషయానికి వెళ్ళిపోతే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 గురించి ఎంతోమంది పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ రిలీజ్ డేట్ తెలిసినా చాలనుకున్నారు. అండ్ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. 2025 అంటే నెక్స్ట్ ఇయర్ 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 రాబోతుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే 10థ్ యానివర్సరీ అంటే 'వన్ పంచ్ మ్యాన్' ఇప్పటికే స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోతుంది. రేపు 2025 తోటి. సీజన్ 1 2015లో వచ్చింది కాబట్టి. సో, ఆ 10వ సంవత్సరాన సీజన్ 3 రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. దానికి సంబంధించి ఒక విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. యెస్. అంటే 2025లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ డేట్ ఇప్పటికి తెలీదు. ఇంకా ఆ తర్వాత 'జోజో' విషయానికి వెళ్ళిపోతే 'జోజోలో' నెక్స్ట్ పార్ట్ అయిన 'జోజో బిజార్ అడ్వెంచర్స్ స్టీల్ బాల్ రన్' విచ్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద 'జోజో' తోపంతే అది. సో, అటువంటి స్టీల్ బాల్ రన్ ఫైనల్లీ యానిమేషన్‌లోకైతే ఎంటర్ అయిపోయింది. అంటే ప్రొడక్షన్‌లోకి. సో, ఇప్పటివరకు దాన్ని యానిమే తెస్తున్నామని చెప్పారే కానీ ప్రొడక్షన్‌లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. బట్ ఇప్పుడు డేవిడ్ ప్రొడక్షన్ వాళ్ళైతే దాని ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దట్ మీన్స్ యానిమేషన్ త్వరలోనే ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట. అండ్ అంతే కాకుండా 'జోజో డే' ఈవెంట్ అయితే జపాన్‌లో ఏప్రిల్ 12, 2025లో అయితే షెడ్యూల్ అయిందనమాట. అప్పుడు జరగబోతుంది. అండ్ ఈ ఈవెంట్‌లో చూసుకుంటే దీని యొక్క లెగసీని అంతేకాకుండా దీని ఫ్యూచర్‌నైతే యానిమేషన్ సీరీస్‌నైతే ఫ్యాన్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ దీనికి సంబంధించి కూడా ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఈ 2 మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. అండ్ ఈ వీడియోలో ఇంతే.